హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి కన్వర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ పర్టికులర్ వీడియోలో కన్వర్ కోటాకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఎలిజిబులా, అండ్ 50 lakhs పెనాల్టీ ఏంటి, 40 lakhs పెనాల్టీ ఏంటి, 3 lakhs పెనాల్టీ ఏంటి, అండ్ సర్వీస్ కోటా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అండ్ ఫీజెస్ ఏంటి, తెలంగాణ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారా కన్వర్ కోటాకి, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో మన ఛానల్ నుంచి మాత్రమే నీట్ పీజీకి సంబంధించిన కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని ఫాలో చేయండి, ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మీ నీట్ పీజీ రిలేటెడ్ ప్రతి కంటెంట్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మేము visionupdate.in అని ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. తెలుగులో మీకు ఎవరికైనా పీజీ క్యాండిడేట్స్కి ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ 2022, 2023 అండ్ రన్నింగ్ కౌన్సిలింగ్ 2024కి సంబంధించిన కంప్లీట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఉంటాయి. కాలేజ్ వైజ్ మనకు కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ ఒక క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వెళ్ళాడా, తెలంగాణ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాడా, ఎక్కడ జాయిన్ అయ్యారు, ఎవ్రీథింగ్ ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్ని మీరు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్లో ప్రతి అప్డేట్స్ ఉంటాయి, కాలేజ్ ఏంటి, సీట్స్ ఏంటి, ప్రతిదీ కూడా. ఒకవేళ మీరు వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు ఓన్లీ ఫర్ వెబ్సైట్ యాక్సెస్ 1000 రూపీస్ పే చేసి మీరు వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవచ్చు. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటాయి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి సార్, మీతో మాట్లాడాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు అక్కడ మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. దాని తర్వాత స్పెషల్గా వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం జరుగుతుంది. మన దగ్గర కాలేజ్ వైజ్ రివ్యూస్, బ్రాంచ్ వైజ్ రివ్యూస్ తప్ప మీకు ఎలాంటి డౌట్ ఉన్న కౌన్సిలింగ్ రిలేటెడ్ నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ పీజీ మెడికల్ 2024 ఇన్ సర్వీస్ అండ్ నాన్ సర్వీస్ సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ కోటా. ఓకేనా, కాంపిటెంట్ అథారిటీ కోటా. మనకు డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్లో కాంపిటెంట్ అథారిటీ కోటా. యాక్చువల్గా కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఏంటంటే మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి కదా. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 100% ఆఫ్ ద సీట్స్లలో 50% ఆఫ్ ద సీట్స్ అనేవి ఏఐక్యూలో ఉంటాయి. రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ ప్లస్ ప్రైవేట్లో ఉన్న 100% సీట్స్ ఉంటాయి కదా, దీంట్లో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్, వీటిని ఏ కేటగిరీ సీట్స్ అంటారు. గవర్నమెంట్లో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్, ప్రైవేట్లో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ని కలిపి మనకు కాంపిటెంట్ అథారిటీ కోటా అంటారు. ఓకేనా. కాబట్టి ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డేట్ వచ్చేసరికి వితౌట్ లేట్ ఫీజ్, ఓకే, వితౌట్ లేట్ ఫీజ్ 27th సెప్టెంబర్ 2024 నుంచి 4th అక్టోబర్ 2024 9 PM వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్ ఫీజ్తో అప్లికేషన్ చేసుకోవాలి, ఈ టైం లిమిట్లో మీరు అప్లికేషన్ చేసుకోకపోతే 5th అక్టోబర్ 2024 నుంచి 7th అక్టోబర్ 2024 9 PM వరకు విత్ లేట్ ఫీజ్ అనేది మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎన్టీఆర్హెచ్ఎస్ కంప్లీట్గా వెబ్సైట్ని అండ్ ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ ప్యాటర్న్ని చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలని చెప్తాను. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే నీట్ పీజీ 2024ని క్వాలిఫై అయ్యారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 50%, జనరల్ పీడబ్ల్యూ వాళ్ళైతే 45%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే 48%. మీరు జస్ట్ క్వాలిఫై అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంటర్న్షిప్ అనేది ఆగస్ట్ 15th 2024 లోపు కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేయడానికి మీరు ఆంధ్రప్రదేశ్లో గనక ఒకవేళ ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేస్తే మీరు ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 7080 రూపీస్ అనేది మీరు పే చేయాలి. మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5900 రూపీస్ అనేది కన్వర్ కోటాకి ఫీ అనేది పే చేయాలి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేయలేదు, వేరే స్టేట్లో కనుక ఎంబీబీఎస్ చేసినట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే
10,620 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 9,440 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ని ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాలో ఉన్న అదర్ స్టేట్లలో కాకుండా అదర్ కంట్రీలో కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే వితౌట్ లేట్ ఫీజు ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 15,340 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 14,160 రూపీస్ పే చేయాలి. అదే ఒకవేళ మీరు లేట్గా మీరు సబ్మిట్ చేయాలనుకుంటే అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఎక్స్ట్రాగా మీరు 20,000 రూపీస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పిన ఫీజెస్ ఆ ఫీజెస్కి మీరు 20,000 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇచ్చిన లిమిటెడ్ టైంలోనే మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ నీట్ పీజీ 2024 ర్యాంక్ కార్డ్. సో కేటగిరీ ర్యాంకా లేకపోతే ఆల్ ఇండియా కూడా 50% వచ్చిన ర్యాంకా, ఏ ర్యాంక్ కార్డ్ పెట్టినా పర్లేదు. మీ దగ్గర 2 ర్యాంక్ కార్డులు ఉంటాయి, ఏది అప్లోడ్ చేసినా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో 50 మీకు నీట్ యూజీ 2024 స్కోర్ కార్డ్ అంటే ర్యాంక్ కార్డ్ ఉండాలి. ఇది మనకు 500 KB బిలో PDF ఫార్మాట్లో ఉండాలి. మొబైల్తో స్కాన్ చేయకండి, జాగ్రత్తగా నీట్గా స్కానర్ దగ్గరలో ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి స్కాన్ చేయించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి మెమో. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అందరికీ ఉండదు. ఎస్ఎస్సి మెమో మీన్స్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఐసిఎస్సి అయితే ఐసిఎస్సి, సిబిఎస్సి అయితే సిబిఎస్సి, సో మీకు స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్. ఇది కూడా 500 KB బిలో PDF ఉండాలి. దాంతోపాటు ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ అది కూడా 500 KB బిలో PDF ఉండాలి. ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి. ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ. ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్ అంటే మీరు ఏ కాలేజ్లో చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ స్టేట్లో చదివారని మీకు ఎంబీబీఎస్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. అది 500 KB ఉండాలి, PDF ఫార్మాట్లో ఉండాలి. సో దాంతోపాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, ఓకేనా, PDF ఫార్మాట్లో 500 KB ఉండాలి. సో టెంపరీ కానీ పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, సో రెస్పెక్టివ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎక్కడి నుంచి తీసుకున్నా పర్లేదు, మీరు ఎక్కడ కంప్లీట్ చేస్తే అక్కడ. సో 500 KB బిలో ఉండాలి. దాని తర్వాత ఎన్ఓసి అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎవరైనా క్యాండిడేట్ ఒకవేళ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి మీరు ఎంబీబీఎస్ సంబంధించిన కంప్లీట్ చేసినట్లయితే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఒకటే సింగిల్ PDF ఉండాలి. ఒకవేళ మీరు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేసి ఉంటే సో PDF 500 KB ఉండాలి. ఓకేనా, సో ఇది నాన్ లోకల్. ఈ నాన్ లోకల్ ఎవరు అంటే సో ఎవరైనా స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో గనక ఎంబీబీఎస్ అనేది చేయకపోతే సో మీరు 1 to 10th ఇక్కడ చదివి ఉన్నా, లేదు మీ పేరెంట్స్ 1 to 10th ఇక్కడ చదివి ఉన్నా, లేదు మీ పేరెంట్స్ ఒక 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో రెసిడెంట్స్ అయ్యి ఉన్నా కూడా మీరు రెసిడెన్స్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రెసిడెంట్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది 10 years కానీ లేకపోతే సో పేరెంట్స్కి సంబంధించిన రెసిడెంట్ డాక్యుమెంట్ కానీ, వాళ్ళకి సంబంధించిన స్టడీ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటారు కదా స్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు కానీ, సో వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. 500 KB ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్కి అవసరం లేదు. సో క్యాస్ట్ ఎవరికైతే బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటుందో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్. సో బీసీఈ వాళ్ళకి మైనారిటీ అవసరం లేదు, ఓసీ బీసీబీ వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ అవసరం. బీసీబీలో కూడా బీసీబీ క్యాస్ట్ అందరు కాదు, దూదేక్లా క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రమే మైనారిటీ సర్టిఫికేట్ అవసరం. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ హ్యావింగ్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్, ఆధార్ కార్డ్. ఓకేనా, సో ఇది ఏదైనా పర్లేదు, మీ ఆధార్ కార్డ్ ఏదైతే అది అప్లోడ్ చేయండి. పీడబ్ల్యూడీ వాళ్ళకి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, టీసీ. ఓకేనా, టీసీ ఏదైతే కాలేజ్లో చదువుకున్నారో ఆ టీసీ. లోకల్ స్టేటస్ ఇది మైగ్రేట్ అయిన క్యాండిడేట్ల కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ సర్వీస్ కోటా సర్టిఫికేట్ ఉంటుంది. అనెక్షర్ 4A, అనెక్షర్ 4B ఇది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కోసం ఉంటుంది. ఇదే పీడిఎఫ్లో ఉంటుంది, చూడండి. ఫోటో అండ్ సిగ్నేచర్ అవసరం లేదు, బై డిఫాల్ట్ NBMS సైట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మీకు డిస్ప్లే అవుతుంది. ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, తెలంగాణ వాళ్ళు ఎలిజిబులా కాదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏయులో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, సెకండ్ SVUలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, అంటే ఏయు అండర్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, SVU అండర్ కాలేజ్లలో ఎంబీబీఎస్ చేసిన క్యాండిడేట్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోకల్స్ అయ్యుండి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో 1 to ఇంటర్మీడియట్ వరకు చదువున్నా, ఆంధ్రప్రదేశ్లో పేరెంట్ రెసిడెంట్స్ అయ్యున్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్
ఎంప్లాయీస్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మనకు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అయినట్లయితే ఓకేనా, ఒకవేళ ఆ స్టూడెంట్స్ కనుక ఏయుఎస్విలో చదవకపోతే సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసరికి ఓయూ క్యాండిడేట్స్, కంప్లీట్ ఓయూ క్యాండిడేట్స్, పేరెంట్స్ ఓయూ 1 to 12th ఓయూ అంటే తెలంగాణ అండ్ ఎంబీబీఎస్ కూడా తెలంగాణ, వీళ్ళు కాంపిటెంట్ అథారిటీ కోటాకి అప్లికేషన్ చేయడానికి వీల్లేదు. ఓకేనా, వీల్లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సార్ నేను ఏయూలో ఎంబీబీఎస్ చేశాను, నేను ఏయూకి లోకల్ అవుతా, ఎస్వియుకి నాన్ లోకల్ అవుతా. ఓకేనా సార్, నేను ఎస్వియులో ఎంబీబీఎస్ చేశా, ఎస్వియుకి లోకల్ అవుతా, ఏయుకి నాన్ లోకల్ అవుతా. సార్ నేను ఏపీలో అసలు ఎంబీబీఎస్ చేయలేదు, నేను పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనో లేకపోతే ఇండియాలో చేశాను, లేదు నేను అబ్రాడ్లో చేశాను, కానీ నేను 1 to 10th ఏపీలోనే చదివాను, ఆర్ మా పేరెంట్స్ ఏపీ రెసిడెంట్స్. ఓకేనా, ఏపీ రెసిడెంట్స్, లేదు మా పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తారు. సో వీళ్ళందరికీ కూడా ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇస్తారు, ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇస్తారు. సో అలాంటప్పుడు ఈ ఏపీ నాన్ లోకల్ వాళ్ళు ఎస్విలో నాన్ లోకల్ సీట్స్కి అండ్ ఏయులో నాన్ లోకల్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ పాయింట్ మీకు గుర్తుంటే యాక్చువల్గా ఏయు సీట్స్ అన్నీ కూడా ఏయు లోకల్ 85% ప్లస్ 15% యుఎన్ఆర్ సీట్స్ లాగా ఉంటాయి. ఓకేనా, యుఎన్ఆర్ సీట్స్ లాగా ఉంటాయి. ఎస్వి సీట్స్ టోటల్గా ఎస్వియు లోకల్ 85%, అంటే ఎస్విలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి 85% లోకల్ అండ్ 15% యుఎన్ఆర్ సీట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఏయులో ఉన్న 15% ఆఫ్ ద యుఎన్ఆర్ సీట్స్ ఉంటాయి కదా, ఈ సీట్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏయు వాళ్ళు, ఎస్వి వాళ్ళు అండ్ ఏపీ నాన్ లోకల్ వాళ్ళు. సో కాబట్టి ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి 1 to 10th ఆంధ్రప్రదేశ్ చదువుకొని అదర్ స్టేట్లో ఎంబీబీఎస్ చేసినా అండ్ అదర్ కంట్రీలో మీరు ఎంబీబీఎస్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో లోకల్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు, ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ అవుతారు. సో కాబట్టి ఏయూ రీజియన్లో ఉన్న అన్రిజర్వ్డ్ 15% సీట్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు ఎస్వీలో ఉన్న 15%కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, మళ్ళీ ఏయూ వాళ్ళు అవుతారు, ఎస్వీ వాళ్ళు అవుతారు, ఏపీ నాన్ లోకల్ వాళ్ళు అవుతారు. సో ఏపీ నాన్ లోకల్ అని ఎవరిని అంటారంటే ఒక క్యాండిడేట్ 1 to 10th ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి సో ఎంబీబీఎస్ అనేది ఆంధ్రప్రదేశ్లో కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణలో కానీ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ లేకపోతే వేరే స్టేట్లో వేరే కంట్రీలో చైనాలో కానీ ఫిలిప్పైన్స్లో కానీ ఎక్కడైనా చేస్తే వాళ్ళు 1 to 10th స్టడీ సర్టిఫికేట్ చూపించినా వాళ్ళ పేరెంట్స్ యొక్క రెసిడెన్స్ డాక్యుమెంట్ చూపించినా కూడా వాళ్ళని ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పటివరకు మీకు క్లారిటీ అనేది ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఓయూ తెలంగాణ క్యాండిడేట్స్, ఫస్ట్ తెలంగాణ క్యాండిడేట్స్ తెలంగాణకు సంబంధించి ఎంబీబీఎస్ చేసి తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలంగాణ క్యాండిడేట్స్ ఏపీలోని కన్వీనర్ కోటా సీట్లకి అప్లికేషన్ చేయడానికి వీల్లేదు. ఓకే, అండ్ ఏదైతే సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్లో సీట్స్ ఉంటాయో 33% ఆఫ్ ద సీట్స్ 36% ఆఫ్ ద సీట్స్ తెలంగాణ క్యాండిడేట్స్ ఉంటాయి కదా, ఈ సీట్స్ ని ఓపెన్ సీట్స్ చేయబోతున్నారు. ఓపెన్ సీట్స్ అంటే ఏయూ వాళ్ళకి మెరిట్ ఉంటే ఏయూ వాళ్ళు తీసుకోవచ్చు, ఎస్సీ వాళ్ళకి మెరిట్ ఉంటే ఎస్సీ వాళ్ళు తీసుకోవచ్చు, ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి మెరిట్ ఉంటే ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా తీసుకోవచ్చు. సార్ ఇక్కడ లోకల్ రూల్స్, లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ సరే ఇది మాకు అర్థం అవ్వట్లేదు అంటే అసలు జియోస్ ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ గ్రాంధికం లాగా ఉంటాయి, ఎక్కువగా డీప్గా వీటిని చదవకండి. ఎవరైతే ఏయూలో ఎంబీబీఎస్ చేస్తే ఏయూ లోకల్, ఎస్వీలో ఎంబీబీఎస్ చేస్తే ఎస్వీ లోకల్, 1 to 10th ఆంధ్రప్రదేశ్ చదువుకొని అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ చదువుకుంటే ఏపీ నాన్ లోకల్. ఓయూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇవే 4 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. సర్వీస్ కోటాకు సంబంధించి మాట్లాడుకుందాం. సో సర్వీస్ కోటాకు సంబంధించి ఎవరైతే ఏప్రిల్ 16, 2024 లోపు వరకు మీకు సర్వీస్ ఉంటుందో ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సర్వీస్ కోటా అనేది ఇస్తారు. యాక్చువల్గా ఈ ఇయర్ కొత్తగా జియో తీసుకొచ్చి అమెండ్ చేయడం జరిగింది. ఓకేనా, మనకు కంప్లీట్గా మార్చేయడం జరిగింది. సో ఆ మార్చింది ఏంటి అంటే 50% ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి కదా, సో దీంట్లో 15% ఆఫ్ క్లినికల్ సీట్స్ ఇన్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషాలిటీస్, ఈ పర్టికులర్ స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలలో 15% ఆఫ్ ద సీట్స్ అనేవి ఇన్ సర్వీస్ క్యాండిడేట్కి ఇస్తారు. ఇంతకుముందు 20% ఉంది అనుకుంటా, అది మర్చిపోయాను. సో 15% ఆఫ్ ద సీట్స్ అనేవి
ఈ పర్టికులర్ బ్రాంచెస్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థిషియా, ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఇస్తారు. రిమైనింగ్ బ్రాంచెస్లలో అసలు ఇన్ సర్వీస్ కోటా అనేది ఉండదు. నెక్స్ట్ 30% ఆఫ్ నాన్ క్లినికల్ స్పెషాలిటీస్ ఉంటాయి కదా, అందులో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అది 2024-25కు సంబంధించి. ఫ్రమ్ 2025-2026 నుంచి సో అన్ని స్పెషాలిటీస్లలో ఆల్మోస్ట్ 6 నుంచి సో గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం 15% ఆఫ్ ద సీట్స్ అనేవి క్లినికల్లో, 30% ఆఫ్ ద సీట్స్ అనేవి నాన్ క్లినికల్లో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి ఇస్తాము అని మనకు జీవో నెంబర్ 85/20 జూలై 2024న తీసుకురావడం జరిగింది. సో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీకు ఇన్ సర్వీస్ కావాలి అంటే సో రెగ్యులర్ బేసిస్లో ఉండాలి. రెగ్యులర్ బేసిస్లో మీరు వర్క్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో 2 years ట్రైబల్ ఏరియాలో, లేకపోతే 3 years రూరల్ ఏరియాలో, లేదా 6 years గవర్నమెంట్ సర్వీస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే సర్వీస్ కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఓకేనా, ఎవరైతే స్టూడెంట్స్ సర్వీస్ కోటాలో గనక మీరు సీట్ వచ్చి చదివితే మీరు 10 years బాండ్ ఇవ్వాలి. 10 years బాండ్ ఇవ్వాలి. ఒకవేళ ఈ 10 years మేము సర్వీస్ చెయ్యము అంటే 50 lakhs రూపీస్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 50 lakhs పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్. మరి నాన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్ ఎలా అంటే, నాన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్ ఎవరైతే పీజీ చదువుతారో కాంపిటేటివ్ అథారిటీ కోటాలో వాళ్ళు 1 year సర్వీస్ చేయాలి. 1 year అనేది సర్వీస్ చేయాలి. ఒకవేళ మీరు 1 year సర్వీస్ చేయమంటే 40 lakhs రూపీస్ బాండ్ అనేది ఇవ్వాలి. 40 lakhs రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది బాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వెబ్ ఆప్షన్స్ వచ్చాయి, మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు, మీకు సీట్ వచ్చింది, మీరు పే చేయాల్సిన యూనివర్సిటీ ఫీజు 23,600 రూపీస్. ఓకేనా. సో మీకు ఏదైనా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 15,000 రూపీస్ మీరు పే చేయాలి ట్యూషన్ ఫీజు. అదే మీకు ప్రైవేట్ కాలేజ్లో క్లినికల్ డిగ్రీ కానీ డిప్లొమా వస్తే 4,96,800 రూపీస్. పారాక్లినికల్ అంటే నాన్ క్లినికల్ సంబంధించి 1,55,250 రూపీస్. ప్రీ క్లినికల్ ఆర్ డిప్లొమాకి సంబంధించి 70,380 రూపీస్ అనేది మీరు పే చేయాల్సిన ట్యూషన్ ఫీజ్. 3 సింపుల్ స్టెప్స్లో చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో నేను వీడియోలో చెప్పినట్టుగా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేమెంట్ చేసి ఆన్లైన్లో. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ని ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారు. ఆన్లైన్లోనే వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఓకే, సో మెరిట్ లిస్ట్లో ఎలిజిబిలిటీ లిస్ట్లో నేమ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. మీ ర్యాంక్ వైజ్, మీ ప్రయారిటీ వైజ్ మీకు సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది రిపోర్టింగ్ ప్రాసెస్. సో మీకు ఏదైతే పర్టికులర్ కాలేజ్లో ఏదైతే పర్టికులర్ బ్రాంచ్లో సీట్ వస్తుందో ఆ కాలేజ్లో మీరు రిపోర్టింగ్ చేయాలి. ఈ 3 స్టెప్స్ని కలిపి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అంటారు. ఓకేనా. మందికి ఇక్కడ అడ్మిషన్ రూల్స్ దగ్గర డౌట్ ఉంటుంది. ఈ 3 lakhs ఏంటండి మళ్ళీ అడిషనల్గా అంటే, ఎవరైతే స్టూడెంట్స్ సీట్లో జాయిన్ అయిన తర్వాత మాకు వద్దు, ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత మాకు సీట్ వద్దు, మేము డిస్కంటిన్యూ చేస్తున్నాం, మేము ఫ్రీ ఎగ్జిట్ లోపు ఎగ్జిట్ అవ్వలేదు, మాకు సీట్ వద్దు అనుకుంటారో ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 3 lakhs ప్లస్ రూపీస్ అనేది మీరు బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ కాలేజ్ ఫీ కూడా మీరే పే చేయాల్సి వస్తుంది. ప్రాస్పెక్ట్స్లోకి వెళ్తే మీకు లాస్ట్ పేజ్లలో చాలా బాండ్స్ ఉంటాయి. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్, 50 lakhs బాండ్, 40 lakhs బాండ్ అండ్ సర్వీస్ చేస్తామని బాండ్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అది రిపోర్టింగ్ టైంలో. సో ఫస్ట్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అని చెప్పాను కదా, ఆ స్టూడెంట్కి సంబంధించిన రెసిడెన్స్ ప్రూఫ్ అనేది మీ యొక్క ఎంఆర్ఓ నుంచి మీరు తీసుకోవచ్చు. మీరు 10 years డాక్యుమెంట్ చూపించేస్తే వాళ్ళు మీకు ఈ డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీకు నాన్ లోకల్ స్టేటస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక లేకపోతే మీ పేరెంట్స్ రెసిడెన్స్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీ పేరెంట్స్ సంబంధించిన ప్రొఫార్మా కూడా మనకు లాస్ట్ పేజ్లో ఉంటుంది. సో ఎవరైనా స్టూడెంట్స్ నాన్ లోకల్ స్టేటస్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఈ డాక్యుమెంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, రూల్స్, రెగ్యులేషన్స్, ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్, ఆ తెలంగాణ వాళ్ళు ఎలిజిబులా కాదా, బాండ్స్ ఏంటి, 30-40 lakhs ఏంటి అనేది, అండ్ దాంతోపాటు 3 lakhs కట్టాలి అనేది డిస్కంటిన్యూషన్ బాండ్, కోర్స్లో జాయిన్ అయిన తర్వాత వదులుకుంటే, ప్లస్ 3 years డిబార్. సో ఈ కండిషన్ మీద మీరు కోర్స్ వదిలేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నారో డెసిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టుకోండి.
ఇంకేమైనా డౌట్ ఉంటే నేను డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీరు సపోర్ట్ చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.